గోడ మీద ఏలాడదీసే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది. పేలే వరకు శత్రుఘ్ని కూడా, తోపు కూడా పేలే వరకు చాలా మౌనంగా ఉంటుంది. పేలితే ఎట్లా ఉంటుందో ఒక విస్ఫోటనం. కేసీఆర్ ఇస్ కేసీఆర్ అమ్మ. అట్లా అంటే నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారికి మేము ఉన్నాం కదా, ఇప్పుడు ఇంతమందిని తయారు చేశారు ఆయన. మేము మాట్లాడే ప్రతి మాట కేసీఆర్ గారి మాటే కదా. ఆయన కాదని ఆయన కార్యకర్తలు మేమంతా, ఆయన అభిమానులం. ఆయన 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 మాకు ఇచ్చే డైరెక్షన్ ప్రకారమే మేము మాట్లాడతాం. మేము తీసుకునే ప్రతి కార్యక్రమం, మేము చేసే ప్రతి పోరాటం కేసీఆర్ గారి బ్లెస్సింగ్ లేకుండా అవుతుందా? కేసీఆర్ గారు చెబితేనే మేము ముందుకు నడిచేది. కాబట్టి ఆయన నడిపిస్తున్నాడు. నాయకుడు అనేవాడు నడిపించాలి. ప్రతి సందర్భంలో నాయకుడు అనేవాడు ముందుండాల్సిన అవసరం లేదు. వెనకాల ఆయన నుంచి అట్లా ఒక శక్తిలాగా అట్లా ఉండి మమ్మల్ని బ్లెస్సింగ్ ఇస్తే చాలు. ఆయన నాకు తెలియక అడుగుతా, మమ్మల్ని తట్టుకోలేకపోతున్నాడు చిట్టినాయుడు. కేసీఆర్ గారు ఎందుకమ్మా ఆయనకి? నాకు అర్థం కాదు. కేసీఆర్ స్థాయి మనిషి కాదు ఆయన. ఎప్పుడు వస్తారు అంటే బయటికి? కేసీఆర్ గారికి నేను నీకు అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. యా, ఎప్పుడు గేర్ మార్చాలో కారుది ఆయనకి తెలుసు. సో లీవ్ ఇట్ టు హిమ్. హీఈస్ ద లీడర్, ఓకే. హీఈస్ ద మ్యాన్ హూ డిసైడ్స్. సో ఆయన ప్రోగ్రామ్ డిసైడ్ చేసేంత పెద్దవాళ్ళం మేము ఎవరం కాదు. ఆయన ప్రోగ్రామ్ ఏంటో, ఆయన ఎప్పుడు రావాలో, ఏం చేయాలో, ఎలా చేయాలో ఆయనకు తెలుసు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ పాలిటిక్స్ అనుకున్నాను, కానీ అనివార్యంగా అవి కూడా వచ్చేస్తాయి. బట్ మీరు చాలా 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 రోజులు అవుతుంది ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ అనేటువంటి ఒక సెగ్మెంట్ని అస్సలు కండక్ట్ చేయట్లేదు. చేయలేదమ్మా, ఎందుకు? టైం దొరకట్లేదు ఈ మధ్యన ఎక్కువ. నిజానికి చెప్పాలి